డ్రగ్స్ కేసులో ఒక ప్రముఖ ఆసుపత్రి డాక్టర్ అరెస్ట్ అవ్వడం సంచలనం సృష్టించింది. దేశంలోని ప్రముఖ వర్సిటీలో రేడియేషన్ ఆంకాలజీలో ఎండి అద్భుతమైనటువంటి పొజిషన్. అసలు విదేశాల్లో ఎంబీఏ కోర్సు, బంగారం లాంటి పిల్లలు, మంచి కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఉన్న చెడు వ్యసనాలు ఆమెకి దారి తప్పించే వారాంతాల్లో స్నేహితులతో కలిసి సరదాగా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించిన ఆమె ఇప్పుడు అదే కోపంలో చిక్కుకుపోయింది. ముంబై నుండి డ్రగ్స్ తెప్పించుకుంటూ శుక్రవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీజీ న్యాప్ రాయదుర్గం పోలీసులకు చిక్కిన యువ వైద్యురాలి నేపథ్యం ఇది. హైదరాబాద్ షేక్పేటకి చెందినటువంటి యువత 34 సంవత్సరాలు 2017లో కేరళలోని ప్రముఖ వర్సిటీలో ఆంకాలజీలో ఎండీ పూర్తి చేశారు. 2015లో వైద్యుడితో వివాహం కాగా 2020లో ఆయన నుంచి విడిపోయారు. వాళ్ళిద్దరు పిల్లల్ని ఆమె చూసుకుంటున్నారు. ఆ తర్వాత తన కుటుంబానికి చెందిన ప్రముఖ ఆసుపత్రిలో ఏడాది పాటు పనిచేశారు. 2021లో ఎంబీఏ చదివేందుకు స్పెయిన్ వెళ్ళారు. అక్కడ వారాంతంలో స్నేహితులతో కలిసినప్పుడు సరదాగా ఒక్కొక్కని తీసుకోవడం ప్రారంభించారు. 2023 మార్చిలో భారత్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు మానుకోలేకపోయారు. ఫిల్మ్నగర్లోని ఒక కేఫ్లో డీజేగా పనిచేసి ఆమె స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ స్వదీప్ సాయంతో కొకైన్ కొనుగోలు చేస్తూ వినియోగించేవాడు. ఈ అలవాటు మరింత తీవ్రంగా మారి రోజు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసి ముంబైకి చెందినటువంటి వంశ్ టక్కర్ ఫోన్ నెంబర్ నుంచి వైద్యురాల నెంబర్ని ఆమె సంపాదించారు. అప్పటి నుంచి మధ్యవర్తులతో సంబంధం లేకుండా ప్రతి నెల నేరుగా వంశీని వాట్సాప్ ద్వారా సంప్రదిస్తూ కొకైన్ తెప్పించుకున్నారు. లక్షలు విలువ చేసే సరుకును ఒక్కసారి తెప్పించుకుని నిల్వ ఉంచుకునేవాడు. ఇటీవల ముంబై నుంచి 50 గ్రాముల కొకైన్ వస్తున్నట్టు ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. షేక్పేటలోని హోటల్ సమీపంలో కారులో ఉండి డ్రగ్స్ తీసుకుంటుండగా మాటు వేసి ఆమెను పట్టుకున్నారు. వైద్యురాలు ఫోన్లో డ్రగ్స్ సరఫరాదారు వంశతో పాటుగా చేసిన చాటింగ్ వివరాలను సేకరించారు. ఆమెకి సరుకును అందిస్తున్న బాలకృష్ణ రామ్ ప్యార్ రామ్ అనే వ్యక్తిని కూడా పట్టుకున్నారు. వంశ్ దగ్గర కమిషన్ తీసుకుని డ్రగ్స్ తెచ్చేవాడిని, వైద్యురాలు కూడా ప్రతిసారి 10,000 వరకు ఇచ్చేవాళ్ళని అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులకు అనుమానం రాకుండా బస్సులో తీసుకొస్తున్నట్టు చెప్పాడు.